10th క్లాస్ వరకు చూశారు, రచ్చ చేశారు, నేను కూడా అలా కనిపించాలి అని నేను నటించేయాలి, ఇది ఎప్పుడు ఈ స్పృహ అదేం ఎప్పుడు లేదండి అసలు రాలేదా? లేవు లేవు లేవు. మరి ఇక్కడికి ఎలా అది వచ్చారు? 10th అయిపోయిందండి. 10th అయిపోతుంది, కాలేజీకి వెళ్ళలేదు ఇంకా. ఉమ్, మా నాన్న ఏం చేసాడంటే, నేను బొమ్మలు వేసేవాడిని బాగా, ఉమ్, ఆర్ట్స్. ఫస్ట్ 4th క్లాస్ నుంచి నాకు అలవాటు బొమ్మలు వేయడం. ఉమ్, రాను రాను పెయింటింగ్ నేర్చుకున్నాను. అలాగా 9th 8th వచ్చేసరికి పక్కన శరత్ ఆర్ట్స్ అని శ్రీకాకుళం జిల్లాలో చిన్నబరటం వీధి అని ఒక ఏరియా ఉంది. శరత్ ఆర్ట్స్ అని మా గురువు గారు, ఆయన శరత్ ఆర్ట్స్ అని ఉంటుంది అక్కడ. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి పెయింటింగ్ నేర్చుకుని ఆ బొమ్మలు, బ్యానర్స్ రాయడం, బోర్డులు రాయడం ఇలాంటివన్నీ నేర్చుకున్నాను చదువుకున్నప్పుడే. 10th అయిపోయిన తర్వాత ఇక అందులో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి ఇక పెయింటింగ్స్ అయ్యి ఇంకా బోర్డులు రాయడం, సైన్ బోర్డులు రాయడం, బ్యానర్స్ రాయడం, సినిమా థియేటర్ల దగ్గర బ్యానర్లు రాయడం. అవన్నీ డబ్బులు ఇచ్చేవారు మాకు రాస్తే, కట్అవుట్స్కి వుడ్ పెయింటింగ్స్ వేయడం అవన్నీ ఉందన్నమాట. అది కూడా మళ్ళీ సినిమా ఫీల్డ్ వర్క్ లాగా ఉండేది మాకు. ఎందుకంటే ఈయన సినిమాలు రిలీజ్ అయినా, బాలకృష్ణ గారు రిలీజ్ అయినా, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఎవరు హీరో రిలీజ్ అయినా మేమే పెయింటింగ్ వేసేవాళ్ళు. 40 feet అని, 25 feet అని హుడ్, ఆ పోజులు అవి పట్టుకోవడాలు ఇవన్నీ, ఆ బ్యానర్లు రాయడం, ఆ టైటిల్స్ లోగో చెక్కడం, ఆ లోగో సైడ్కి బ్యానర్ ఆయన ఫోటో వేయడం వాటర్ కలర్స్తో మళ్ళీ రాయడం ఇవన్నీ ఉండేవి అనమాట. ఇక ఎక్కడికి వెళ్ళినా ఇంకా సినిమా అదే ఉండేది ఇక రాయడం. అలాగా ఫిల్మ్ సిటీ ఎంటర్ అయ్యాం మేము. పెయింటింగ్ వచ్చినప్పుడు గురువు గారిది మంజునాథ్ షూటింగ్ జరుగుతుంది. సూపర్ ఎక్స్పీరియన్స్ కదా. 2001 ఫస్ట్ సినిమా ఏమో ఎముడికి మగుడు, మళ్ళీ ఫిల్మ్ సిటీలో అడుగు పెట్టినప్పుడు మంజునాథ్. ఆయన సినిమాకి మంజునాథ్లో వెనకాతల శివుడికి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయండి కొన్ని, ఈ హిమాలయాలకు సంబంధించిన కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి మేము పెయింటింగ్ వేయడానికి, వాల్ పెయింటింగ్ వేయడానికి వచ్చాం మేము అక్కడి నుంచి. మా గురువు గారు పంపారు అనమాట. శ్రీకాకుళం పెయింటర్స్ బాగా ఫినిషింగ్ బాగా చేస్తారు, వాళ్ళు కలర్ మ్యాచింగ్ ఫినిషింగ్ బాగా చేస్తారని చెప్పి మమ్మల్ని ఒక 15 మందిని పంపారు అక్కడి నుంచి. అందులో నేను ఒకడిని. అలాగ వచ్చి అక్కడ ఉండిపోయాను, ఇంక వెళ్ళలేదు నేను. వాళ్ళందరూ వెళ్ళిపోయి నేను ఉండిపోయాను అక్కడ. సో మంచినాదా అంత పని చేసింది. ఓకే, మరి ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఒక నటుడిగా మీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, చాలా సినిమాలు చేశారు. సినిమా ఏదైనా కానీ మీ పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఉంటుంది మీ నటన. అందుకనే శకలక శంకర్ అనే వ్యక్తిని ఎవ్వరూ మర్చిపోరు. అంత చక్కటి నటనతో మీరు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి మన వాల్తేరు వీరయ్య ఈ మూవీలో ఛాన్స్ కొట్టేశారు, అది ఎలా జరిగింది మీకు? నాకేం సంబంధం లేదు మేడం, అంతా ఆయనే. మీరు నటించే సంబంధం లేదండి. ఆయనే పిలిచారు, ఆయనే ఇచ్చారు, ఆయనే చేయమన్నారు. నేను అక్కడికి వెళ్ళే అంత లేదు మనకి. ఎందుకంటే ఆయన చూడడానికే బాగా ఉంటది కదా మనకి. చూడడానికి ఆయన అంత ఈజీ ఇది కాదు కదా చూసేదానికి. అదే లైవ్ లో చూడడం, అదే ఆ సినిమాకి నేను అంతే. అంతే మంజునాథ్ షూటింగ్ మేము పెయింటింగ్ వేసినప్పుడు ఆయన లేరు. ఆయన లేనప్పుడు వెళ్ళి పెయింటింగ్ వేసేవాళ్ళం. షూట్ వాళ్ళు చేసుకునేవారు, మేము మాకు షూట్ లేని ఇచ్చేవారు పెయింటింగ్ అనమాట. ఆయన చూడడానికి కావలేదు మాకు. డైరెక్ట్ మీరు వాల్తేరు వీరయ్య మొన్నేనండి చూడడం, ఇన్ని సంవత్సరాలకు అదే చూడడము. అది కూడా అవకాశం ఇచ్చింది బాసే, చిరంజీవి గారు. బాస్ నుంచే డైరెక్ట్ ఒక అవకాశం ఇచ్చింది. ఏమనిపించింది అప్పుడు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆనాటి ఆ రోజు అనుభవం ఏంటి మీకు? అలాగే ఆయనతో పాటు డైరెక్టర్ గారు బాబీ గారు కూడా, ఇద్దరు మెయిన్ బాసు, దాని తర్వాత డైరెక్టర్ గారు కూడా. మరి వాళ్ళకి నేను ఏ విధంగా గుర్తొచ్చానో మరి ఏటో మరి గుర్తు పెట్టుకొని పిలిచి ఆయన పక్కన ఒక 60 రోజులు యాక్ట్ చేశానండి ఆ సినిమా. 60 days అంటే మాటలా? ఏంటి మాట్లాడండి, ప్రతి సెకండ్ వచ్చాడు. భయం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయనతో క్యాజువల్గా సరదాగా మూవ్ అవుతారు. నేను ఎందుకు ఉండలేను ఆయనతో అలా. నాకు ఎంతసేపు 60 days ట్రావెల్ కదా, ఎప్పుడు భయంగా ఉండేది. అంటే ఈ కొడత అంటే నా వ్యవహారం, నా గెటప్, నా మాట అన్నీ ఒకలాగా ఉంటాయి కదండి. మనకి ఏది మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది మర్చిపోకూడదు కదా. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ మెగాస్టార్. మరి ఫస్ట్ డే రోజు ఆయనతో షూటింగ్, మీకు Day 1 షూటింగ్, ఆ రోజు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఆయనతో ఎదురుపడే డైలాగ్ అది మాట్లాడలేదా? అంటే సైలెంట్, ఆయనే మాట్లాడేవారు. సరే అలా సైలెంట్గా ఉండకరా, ఏదోటి చెప్తుండు నాకు, ఏదోటి మాట్లాడరు, ఏటి మాట్లాడుతున్నా, అదే అలాగే మాట్లాడరా, ఏటో ఏదోటి అంటారు బాబు. ఆ యాస ఒకటి బాగా నచ్చింది ఆయనకి మెయిన్. అలాగా ఆయనతో అదృష్టం అలాగ వచ్చిందండి. ఆయన అంత చక్కగా మాట్లాడుతుంటే మీరు ఇంకా భయపడుతూనే ఉన్నారు. మరి ఉంటదండి, మరి ఏంటి మెగాస్టార్ అంటే ఎవరికి భయం ఉండదు? ఉండాలి, భయం ఉండాలి కూడా, అభిమానంతో కూడా భయం కూడా ఉండాలి, మరి అంతే కదా.
మన మెగా టీచర్లకు మనం భయపడతాం కదా, భయపడతాం. మన నాన్నకు మనం భయపడతాం, మన గురువులకు భయపడతాం కదా, కరెక్ట్. అలాగే ఆయనకు కూడా భయపడాలి. మీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయే ఉన్నారు కదా? అవునండి, అవును అవును. ఓకే. అంటే 60 రోజుల ట్రావెల్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే నటనలో ఒకవేళ ఆయన ఏదన్నా సజెషన్ ఇవ్వడం కానీ, శంకర్ ఇది ఇలా చెయ్యాలి, అలాంటి సందర్భాలు ఉన్నాయా? ఉంటాయండి, ఉంటాయి ఉంటాయి. మేము అన్నీ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయండి, అలాంటివి ఉంటాయి. షూటింగ్ మూమెంట్లో ఆయన మీ దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేసిన సందర్భం ఏమైనా వచ్చిందా? మీరు చేస్తున్న ఉన్నాయండి, శంకర్ అద్దరగొట్టేశారు అన్నట్టు అలాంటి కాంప్లిమెంట్ అది ఏమైనా కొంచెం మంచి మాటలు కానీ మంచి ఏమైనా చెప్తే, అటు ఏదైనా సినిమాకి సంబంధించిన ఏదైనా యాసకు సంబంధించింది కానీ ఏదైనా చెప్తే ఇమీడియట్గా అక్కడే పొగుడుతాడు ఆయన. అవునా? ఆ పొగడం అలాగే ఉంటుంది, తేడా వస్తే మళ్ళీ దుబ్బు రెండూ ఉంటాయి. పొగడత అయిపోయింది, తిట్లు తిన్నారా లేదా? ఉంటాయండి అవి కూడా చిన్న మరి మరి అలా ఆయన అనకపోతే ఎవరు అంటారు చెప్పండి. మాకు ఆయన ఎప్పుడు ఏమైనా అంటే అది ఏమో గసిరినా బాగుంటది అనిపిస్తుంది, మరి అదొక సరదాగా ఉంటది కదా, అదొక ఇది ఆయన ప్రేమని కోపాన్ని రెండు చూడాలనుకుంటున్నారు. అది అలాగా ఎదురు చూసేవాళ్ళు మేము. కానీ ఒకసారి ఖర్చులు గట్టిగిచ్చి చూడే భయం వేసేది అప్పుడు కొంచెం. అది మళ్ళీ రాదండి ఆ రోజు మళ్ళీ మాకు, ఒక్కసారి జీవితంలో చాలు ఇంకా.